ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి వాగ్దానము యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలమందు మరి నీతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఎందుకంటే ఈ సృష్టి యావత్తు కూడా ప్రభువారు కలుగ చేశారు. మరి భూమి కలుగునుగా కనగా భూమి కలిగింది, మరి ఆకాశము కలుగునుగా కనగా ఆకాశము కలిగింది. మరి సూర్యచంద్ర నక్షత్రములు సర్వ సృష్టి కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిర్మించినట్లుగా, నిర్మాణకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలమందు మరి నిన్ను నన్ను నిర్మించినటువంటి వాడు, ఏర్పాటు చేసినటువంటి వాడు కూడా దేవుడే. కాబట్టి ఉదయకాలమందు సమస్తాన్ని, ఈ సృష్టిని బట్టి, మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈ ఉదయకాలమంది వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి మరి దేవుని యొక్క దీవెనలు మెండుగా కలగాలని మరి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వాగ్దానమును వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మేలులు కలగాలని, ఆశీర్వాదాలు కలగాలని ప్రార్థిస్తూ మరి ముందుకు వెళదాం. తల వంచి మోకరిద్దాం. మహాపరిశుద్ధుడా, వందనాలు. ఈ ఉదయకాలమందు ప్రభా, మీరు మాతో మాట్లాడిన మీ యొక్క పరిశుద్ధమైన మాటను బట్టి వందనాలు. నిజమే ప్రభా, ఆయన లేకుండా ఏదీ కలగలేదని వాక్యం సెలవిస్తుంది తండ్రి. మీరు లేకుండా ఈ భూమి మీద, ఈ భూమి కానీ ఆకాశం కానీ ఏది కలగలేదు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాలమందు మరి నాయన విజయవాడ ప్రాంతం కొరకు, మరి గుంటూరు ప్రాంతం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మరి వర్షం కారణంగా అనేక ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. మరి ఆహార విషయంగా, నీటి విషయంగా ప్రభా, మరి తండ్రి ఎంతో కొరత కలిగి, కొదువ కలిగి ప్రభా, అనేకులు ప్రభా ఎంతో అంగలార్పుకు, నిట్టూర్పులో ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. వారి కష్టాన్ని, ఇరుకుని, ఇబ్బందిని ప్రభా మీరు తీసివేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ప్రాణాలు సహితం కోల్పోతున్నారు. మరి పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎంతగానో ప్రభా మరి నాయన వారి యొక్క కన్నీటిని ప్రభా మరి తండ్రి నా ప్రభా మరి విన్నవించుకుంటున్నారు. ప్రతి ఒక్క కన్నీటిని మీరు తోడ్చండి, వారి యొక్క కొరతలు మీరు తీర్చండి. ఈ ఉదయకాలమందు ప్రభా అటు బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. విజయవాడ ప్రాంతం, గుంటూరు ప్రాంతము సహాయం చేసి మీ కృప చూపించి మీ సహాయం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో మరి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.